ఈ చతుర్థి రూపాణి అనేది ఇవాళ మనం చూస్తున్నాము. అభ్యాసం 192. ఇక్కడ నుంచి చదవాలి మనం. ఉదాహరణానుసారం రిక్తస్థానాన్ని పూరయంతు. సో ఒక ఎగ్జాంపుల్ అన్ని చూపిస్తాడు, ఆ ఎగ్జాంపుల్ ప్రకారం చూడాలి. ఇప్పుడు మనం ఇవాళ ఆ ద్వివచన బహువచన రూపాలు చతుర్థిలో ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఉదాహరణానుసారం రిక్త స్థానాన్ని పూరయంతు అంటే ఒక ఉదాహరణ చూపించాడు. మిగతావి ఆటోమేటిక్ గా మీకు సైక్లిక్ గా వచ్చేస్తాయి, అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు దండహ అనే దానికి పుల్లింగ శబ్దానికి దండాయ అని వస్తుందని ఏకవచనంలో మనం చదువుకున్నాం పై ఎక్సర్సైజెస్ లో. ఇప్పుడు ద్వివచనం బహువచనం ఎలా ఉంటాయంటే దండాయ, దండాభ్యాం, దండేభ్య అని వస్తాయన్నమాట. అంటే వీటికి ప్రత్యయాలు చేరినందువల్ల ఈ రూపాలు వస్తాయి. ఇక్కడ దండహ అంటే దండ అనేది దానికి ప్రాతిపదికం అవుతుంది. దండ ప్లస్ సు అనే ప్రథమ విభక్తి ప్రత్యయం పెడితే దండహ అనే శబ్దం వస్తుంది. ఇవన్నీ అంతే. సుధాఖండ అనేది ప్రాతిపదికం అవుతుంది, ప్లస్ సు అనే ప్రత్యయం పెడితే సుధాఖండ. వృక్ష అనేది ప్రాతిపదిక, సు ప్రత్యయం కలిపితే వృక్ష అనే శబ్దం. ఇట్లా వస్తాయి పుల్లింగ శబ్దాలు. అయితే మనం సు అంటే ఏమిటి ప్రత్యయం? మనం ప్రథమ విభక్తిలో మనం సు ఔ జస్ అని చెప్పుకున్నాం కదా. ఏకవచనంలో సు అనే ప్రత్యయం, సు అనేది రామ ప్లస్ రామ అనేది ప్రాతిపదిక శబ్దం, రామ ప్లస్ సు అనేది ప్రత్యయం ప్రథమ ఏకవచనంలో. రామ ప్లస్ సు బికమ్స్ రామ. ద్వివచనంలో ఏమొస్తుంది? సు ఔ అని చెప్పుకున్నాం మనం. అంటే రామ అనే ప్రాతిపదికానికి ఔ అనే ప్రత్యయం, రామ ప్లస్ ఔ రామో. తర్వాత మూడోది సు ఔ జస్ బహువచనంలో. రామ ప్లస్ జస్ బికమ్స్ రామాహ. రామ రామో రామాహ అని చెప్పుకున్నాం కదా, అది జస్. అంటే కొంచెం ప్రథమ విభక్తిలో రూపాలు మారుతాయి. తర్వాత నుంచి ఒక ఏకవచనంలో కొంచెం తేడాగా కనిపిస్తాయి, కానీ తేడాగా కనపడతాయి. మనకు దాని సూత్రాలు ఉంటాయి అలా ఎందుకు వచ్చింది అనేది. ద్వివచన బహువచనాల్లో మనకు డైరెక్ట్ గా కనపడతాయి, అది ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుని వస్తే చతుర్థి విభక్తిలో ప్రత్యయాలు ఏం చేస్తాయంటే దండ అనే ప్రాతిపదికానికి మనం ఒక్కసారి ప్రత్యయాలు ఏముంటాయో గుర్తు చేసుకుందాం. అంటే ఈ దశలో అది మీకు అవసరం లేదు, కానీ మాటలు నేర్చుకోవడమే మెకానికల్ గా. కానీ మనం తెలుసుకుందాం, పర్వాలేదు. కొంచెం మనకు తెలుసు, అర్థం చేసుకోగలం కనుక తెలుసుకుందాము. ఇప్పుడు ప్రథమ విభక్తిలో సు ఔ జస్ అని చెప్పాం. అంటే నేను 3 చెప్తున్నానంటే మొదటిది ఏకవచనం, రెండోది ద్వివచనం, మూడోది బహువచనంలో అన్నమాట. ఈ ప్రత్యయం దేనికి కలపాలి? ప్రాతిపదికానికి కలపాలి. అంటే సు ఔ జస్ ఇది ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏం చెప్పుకున్నాం? అం ఔ షస్. అం అంటే దండ ప్లస్ అం దండం అవుతుంది అనమాట. అలాగే దండవు, అవుట్ అంటే అవువే. సో దండవు మనకు తెలుసును. ద్వివచనంలో మారదు, ద్వితీయ అది రూపం మారదు. ప్రథమాకి ద్వితీయకి దండవు. తృతీయలో ఎలా వస్తుంది? దండ శబ్దం ఉంది, దండేన అని వచ్చింది. టా భ్యాం భిస్ అంటే ఏకవచనంలో టా. టా అంటే ఆ. ఇట్ ప్లస్ ఆ, ఇట్ అనేది కనిపించదు, ఆ ఒకటే కనపడుతుంది అని చెప్పి ఆ అనే అనమాట అది. సరే, సూత్రాన్ని బట్టి కొంచెం రూపాలు మారుతాయి కనుక టా భ్యాం రెండో దాంట్లో అంటే ద్వివచనంలో భ్యాం అనే ప్రత్యయం వస్తుంది. బహువచనంలో భిస్ అనే ప్రత్యయం. భిస్ అంటే భిహి అని అర్థం. భిస్ ఎక్కడున్నా విసర్గ పెట్టుకోండి ఒక కొండ గుర్తుగా అట్లా. అంచేత అలా చూస్తే ఇక్కడ ఏమైంది? దండ శబ్దానికి దండేన అది టా అనమాట. దండాభ్యాం అనేది బిస్కి దండైహి అని వస్తుంది ఒక ప్రథమ విభక్తిలో. సీత అని ఉందనుకోండి, సీత అని ఉంటే ఏం చెప్తాం మనం? సీతయా, సీతాభ్యాం, సీతాభి అని చెప్తామన్నమాట. సో టాభ్యాం బిస్. అలా చూస్తే ఇప్పుడు చతుర్థికి వచ్చాం కనుక చతుర్థి ప్రత్యయాలు ఏముంటాయంటే ఞే భ్యాం భ్యస్. గుర్తుపెట్టుకోండి, ఞే అనేది ఏకవచనంలో వస్తుంది, ద్వివచనంలో భ్యాం. ఇందాకను భ్యామే అంటే తృతీయాలోను భ్యామే, చతుర్థిలోను భ్యామే. బహువచనంలోకి వచ్చేటప్పటికి తృతీయాలో భిస్ అని చెప్పుకున్నాం, అంటే భిహి అని కనిపిస్తుంది. ఇక్కడ భియస్ అని వస్తుంది, అంటే భ్యహ అని కనిపిస్తుంది. అందుకని అలా చూసుకుంటే దండ శబ్దానికి దండాయ, దండాభ్యాం, దండేభ్యః. ఈ భ్యః, భ్యాం భ్యస్, భ్యస్ అంటే భ్యః ఇలా కనపడతాయి.
సుధాఖండ అంటే సుధాఖండాయ, సుధాఖండాభ్యాం, సుధాఖండేభ్య అని వస్తాయి. ఈ విధంగా ఇవన్నీ వస్తాయి ఇందులో. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈ స్త్రీలింగ శబ్దాలు వచ్చేటప్పటికి ద్విచక్రిక అని ఉంది అనుకోండి, ద్విచక్రికాయై అని వస్తుంది ఇక్కడ. ఇది జ్ఞేభ్యాం భ్యస్, ఇవి మారవండి, ప్రత్యయాలు అవే, రూపాలు మారతాయి. ఆ లింగాన్ని బట్టి వాటికి ఉండే అంతాలను బట్టి రూపాలు మారుతాయి, వాటి సూత్రాల ప్రకారం వస్తాయి. కనుక ద్విచక్రిక అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక ద్విచక్రికాయై భ్యాం భ్యస్, ద్విచక్రిక భ్యాం, ద్విచక్రిక భ్యస్ అంటే భ్య. అలాగే ఇక్కడ ఈకారాంత శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు వస్తే అంకని, అంకన్యై, ఇక్కడలాగనే అంకన్యై, అంకని భ్యాం, అంకని భ్య, ఈ విధంగానే వస్తాయి. అంటే పుల్లింగ శబ్దాలు, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు, ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, సరే నపుంసలింగ శబ్దాలు. నపుంసలింగంలో అమ్మను వస్తుంది. నపుంసలింగ శబ్దంలో కూడా ఇప్పుడు పుల్లింగంలాగే ట్రీట్మెంట్ ఉంటుంది ఈ దశలో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం చదువుదాం, ప్రారంభం చేద్దాం మనం. దండః, దండాయ, దండాభ్యాం, దండేభ్యః. సుధాఖండః, సుధాఖండాయ, సుధాఖండేభ్యాం, ఖండాభ్యాం, సుధాఖండేభ్యః. ఖండాభ్యాం అనే వస్తుంది. ఇక్కడ ఆకారమే ఉంటుంది, ఇక్కడ ఏకారం వస్తుంది. ఖండాభ్యాం, ఖండేభ్య అని వస్తాయి అన్నమాట. ఆ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, దండ ఆభ్యాం, దండాభ్యాం, ఏభ్య, దండేభ్య, అట్లా వస్తాయి అన్నమాట. సుధాఖండాయ, సుధాఖండాభ్యాం, సుధాఖండేభ్యః. వృక్షః, వృక్షాయ, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. సర్పః, సర్పాయ, సర్పాభ్యాం, సర్పేభ్యః. దీపః, దీపాయ, దీపాభ్యాం, దీపేభ్యః. రామః, రామాయ, రామాభ్యాం, రామేభ్యః. ఎక్సలెంట్. రామాయ అంటే రాముని కొరకు, రామాభ్యాం ఇద్దరు రాముల కొరకు, రామేభ్య ఎక్కువ మంది రాముల కొరకు అని అర్థం అన్నమాట. కొరకు, ఇది చతుర్థి ప్రయోగం ఇలా వస్తుంది. యానం, యానాయ, యానాభ్యాం, యానేభ్యః. సోపానం, సోపానాయ, సోపానాభ్యాం, సోపానేభ్యః. పుస్తకం, పుస్తకాయ, పుస్తకాభ్యాం, పుస్తకేభ్యః. పత్రం, పత్రాయ, పత్రాభ్యాం, పత్రేభ్యః. పుష్పం, పుష్పాయ, పుష్పాభ్యాం, పుష్పేభ్యః. యంత్రం, యంత్రాయ, యంత్రాభ్యాం, యంత్రేభ్యః. ద్విచక్రికా, ద్విచక్రికాయై, ద్విచక్రికాభ్యాం, ద్విచక్రికాభ్యః. లతా, లతాయై, లతాభ్యాం, లతాభ్యః. మాలా, మాలాయై, మాలాభ్యాం, మాలాభ్యః. పుస్తికా, పుస్తికాయై, పుస్తికాభ్యాం, పుస్తికాభ్యః. పుస్తిక అంటే పుస్తకం చిన్న బుక్ లాంటి చిన్న పుస్తకం అని అర్థం. అంటే నవల, నవలిక. నవల అంటే పెద్దది, నవలిక అంటే కథ, కథానిక. అంటే కథ అంటే పెద్దది, కథానిక అంటే షార్ట్ స్టోరీ అని అర్థం. అలాగే పుస్తకం, పుస్తిక. పుస్తిక అంటే చిన్న పుస్తకం, పాకెట్ బుక్. అలా నాటిక, నాటకం, నాటిక. ధనంజయుడి దశరూపం గ్రంథంలో ఆయన క్లాసిఫికేషన్ ఇచ్చిన దాంట్లో నాటకం, నాటిక అంటే అది భరతముని నాట్యశాస్త్రం నుంచి తీసుకున్నదే. అది నాటకం అంటే అందులో కనీసం 5 అంకాలు అంటే 5 చాప్టర్స్ ఉండాలి, 5 సీన్స్ ఉండాలన్నమాట, 5 సెట్స్ ఉండాలి దానికి. 5 నుంచి పైన ఉండేవన్నీ నాటకాలు అంటారు. 4 దాటకుండా 5 కంటే తక్కువ అంకాలు అంటే నాటిక అంటే చిన్నది అని అనమాట. పాఠశాల, పాఠశాలాయై, పాఠశాలాభ్యాం,
पाठशालाभ्यः ఉమ్, शाटिकायै शाटिकाभ्यां शाटिकाभ्यः ఉమ్, अंकन्यै अंकनीभ्यां अंकनीभ्यः लेखन्यै लेखनीभ्यां लेखनीभ्यः घट्यै घटीभ्यां घटीभ्यः सूच्यै सूचीभ्यां सूचीभ्यः गृहिण्यै गृहिणीभ्यां गृहिणीभ्यः दर्व्यै दर्वीभ्यां दर्वीभ्यः సర్వనామ శబ్దానాం చతుర్థి రూపాణి. సర్వనామ శబ్దాలకి చతుర్థి రూపాలు మీకు చెప్పాను కదా నేను. ఇవి ఇంపార్టెంట్, కొంచెం విలక్షణంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు. భ్యాం భ్యస్ అవి మారో, భ్యాము భ్యః అంతే. చతుర్థి ఏకవచనంలో కొంచెం ఎక్కడైనా కానీ ఏ విభక్తిలోనే ఏకవచనంలో రూపాలు కొంచెం మారుతాయి, మారినట్టుగా ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఏతత్కి పుల్లింగ శబ్దం ఏమిటి నాకు అది చెప్పు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా చతుర్థిలో ఏకద్వి బహువచన రూపాలు రాశాడు. అసలు ఇక్కడ మాట ఏమిటి ప్రథమ విభక్తిలో? అసలు దీని శబ్దం ఏమిటి? ఫస్ట్ శబ్దం ఏమిటి? ప్రాతిపదికం ఏతత్తు. పుల్లింగంలో ఏమవుతుంది ఏతత్తు? ఎవరు చెప్తారు? వండర్ఫుల్. నపుంసకలింగంలో ఏమవుతుంది? ఏతత్. అలాగే ఉంటుంది, కరెక్ట్. స్త్రీలింగంలో ఏషా. ఏషా. ఇది ఏషః ఏషా ఏతత్. తత్కేమిటి? సహ తత్ సా. సహ తత్ సా. వండర్ఫుల్, కరెక్ట్. అలాగే భవత్కి పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాల్లో చెప్పండి. భవత్ శబ్దానికి భవాన్ భవత్ భవతి అని వస్తుంది. అలాగే సర్వ శబ్దానికి ఏమొస్తుంది చెప్పండి? పుల్లింగంలో సర్వః. విసర్గ పెట్టడమే, అంతకంటే ఏం లేదు. నపుంసకలింగంలో సర్వం. ఔక్షస్ అని చెప్పుకున్నాం కదా మనం ఏకద్వి బహువచనాల్లో. సర్వ. అంటే సర్వం. స్త్రీలింగంలో సర్వ. సర్వ. అంతే, దట్స్ ఇట్. అలాగే అస్మత్. అస్మత్ లో పుల్లింగం ఏమవుతుంది? అస్మత్ శబ్దానికి పుల్లింగం ఏమవుతుంది? అహం. అస్మత్ శబ్దం అంటే ఏ పురుషం? ఉత్తమ పురుషం. ఉత్తమ పురుషంలో అంటే ఉత్తమ పురుషం. పురుషం. యుష్మద్ అంటే మధ్యమ పురుషం. ఈ రెండిటల్లోనూ నేను అని చెప్పాల్సి వస్తే ఇక్కడ మగవాడున్నా ఆడున్నా నపుంసక శబ్దం ఉన్నా గానీ అందరూ నేనంటే నేనే అంటాం కదా. అంచేత ఇక్కడ ఇవేం మారవు. ఇక్కడ అమ్మే వస్తుంది, ఇక్కడేమో త్వమ్మే వస్తుంది. అందుకని ఇవి కూడా మీరు చూడండి, ఇవి కూడా మారవు మీకు. మహ్యం ఇది ఏకవచనంలో మహ్యం, ఆవాభ్యాం, అస్మభ్యం. ఇక్కడ ఒక్కటి అలా వస్తుంది ఏంటంటే ఇవన్నీ భ్యహాలు వస్తాయి. ఒక్క మీకు అస్మద్ యుష్మద్ శబ్దాలకు వచ్చినప్పుడు మాత్రం భ్యహ కనిపించదు. అస్మభ్యం యుష్మభ్యం అని వస్తాయి. ఇక్కడ చిన్న తేడా వస్తుంది. ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్యః ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్యః ఏతస్యై ఏతాభ్యాం ఏతాభ్యః తత్. అదొక్కటి తేడా వచ్చింది ఇక్కడ చివరిలో. ఏతాభ్య అయింది, ఇవి ఏతేభ్య ఉన్నాయి. కరెక్ట్. తత్ తస్మై తాభ్యాం తేభ్యః తస్మై తాభ్యాం తేభ్యః తస్యై తాభ్యాం తాభ్యః భవత్ భవతే భవద్భ్యాం భవద్భ్యః భవతే భవద్భ్యాం భవద్భ్యః భవత్యై భవతీభ్యాం భవతీభ్యః సర్వ సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్యః సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్యః సర్వస్మై సర్వస్యై సర్వాభ్యాం సర్వాభ్యః అస్మద్ మహ్యం ఆవాభ్యాం అస్మాభ్యం అస్మభ్యం. ఇక్కడ అస్మభ్యం అస్మభ్యం మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం మహ్యం. ఈ మూడు సేమే. ఆవాభ్యాం ఉంటాయి. అస్మభ్యం అస్మభ్యం. యుష్మద్ తుభ్యం ఇది కూడా యువాభ్యాం యుష్మభ్యం తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. తర్వాత
చతుర్థీలు ఎక్కడెక్కడ వస్తాయి అనే దాని దీని సూత్రం ఏముంటుందంటే దానార్థే చతుర్థి అని హెడ్డింగ్ చూసాం మనం. దానికి పాణిని సూత్రం ఎలా ఉంటుందంటే చతుర్థి సంప్రదానే అనేది సూత్రం, యాక్చువల్ సూత్రం గ్రామర్ లోది. సంప్రదానము అంటే దానం చేయడం అన్నమాట. చతుర్థి సంప్రదానే, ఎక్కడైతే సంప్రదానం ఉందో అంటే దాన కార్యక్రమం ఉందో అక్కడ చతుర్థి పెట్టాలి. ఎవరికి పెట్టాలి అంటే దానగ్రహీతకి పెట్టాలి. దానగ్రహీతకి చతుర్థి విభక్తి పెట్టాలి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ వేర్ చతుర్థి కమ్స్ ఈజ్ క్రియాయాం చతుర్థి. నేను ఇవి ఎందుకు చదువుతానంటే ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవే సూత్రాలు అన్నమాట. వాణిని గ్రామర్ లో వ్యాకరణంలో సూత్రాలు ఇవి. కొంచెం సూత్రాలు అప్పుడప్పుడు ఇక్కడ ఆ సూత్రానికి జిస్ట్ ఇక్కడ రాస్తాడు. ఈ జిస్ట్ వచ్చేలాగా సూత్రం కొంచెం వర్డింగ్ వేరుగా ఉండొచ్చు పద్ధతిగా, అంతే. సో క్రియాయాం చతుర్థి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. క్రియార్థాయాం ఇక్కడ అర్థము అని అంటే కోసము అని అర్థం. ధనార్జనార్థం, విహారార్థం, ఆ అర్థం అన్నమాట. ఇక్కడ ఈ అర్థము అంటే అర్థాయ అంటే కొరకు అని అర్థం అన్నమాట. అంటే క్రియార్థాయాం అంటే క్రియ కొరకు, క్రియాయాం క్రియయందు అంటే ఒక క్రియ కోసం వాడే మరొక క్రియకి చతుర్థి పెట్టాలి అని దీని అర్థం. క్రియాయాం చతుర్థి. ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఉదాహరణకి ఇక్కడ బాలకాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, బాలురు విద్యాలయానికి ఎందుకు వెళ్తారు అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకి? అధ్యయనాయ అంటే అధ్యయనార్థం పాఠశాలకు వెళ్తారు. దాని అధ్యయనార్థం అంటాం కదా. అంచేత ఆ అధ్యయనార్థం అనేది ఎలా వస్తుంది మీకు? ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏమిటి? గచ్చంతి, వెడతారు అనేది ఇక్కడ క్రియ. ఎందుకు వెళ్తారు? మరొక క్రియ కోసం. మరొక క్రియ ఏమిటి? అధ్యయనం. అధ్యయనం అనే క్రియ చేయడానికి వెళతారు, వెళ్ళడం అనే క్రియని చేస్తున్నారు. ఇది క్రియార్థాయాం క్రియాయ అంటే అర్థం ఇదనమాట. గచ్చంతి అధ్యయనార్థం, గచ్చంతి అధ్యయనం కోసం పెడతారు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ అలాంటి చోట దేని కోసం అయితే పెడుతున్నామో, కోసం అంటే చతుర్థి తెలుగులో కూడా కొరకు అనేది వస్తుంది కదా. అంచేత ఇక్కడ అధ్యయనం కోసం పెడుతున్నాం కనుక ఆ అధ్యయన శబ్దానికి మనం చతుర్థి వాడాలి అని అర్థం అనమాట. అందుకని బాలకాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, బాలకాః అధ్యయనాయ అంటే అధ్యయనార్థం అని అర్థం అనమాట. అధ్యయనాయ విద్యాలయం గచ్చంతి. ఛాత్రాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, ఛాత్రాః అధ్యయనాయ విద్యాలయం గచ్చంతి. బాలకాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, బాలకాః అధ్యయనాయ విద్యాలయం గచ్చంతి. ఛాత్రాః కిమర్థం విద్యాలయం గచ్చంతి, ఛాత్రాः అధ్యయనాయ విద్యాలయం గచ్చంతి. తరుణాः కిమర్థం చిత్రాలయం గచ్చంతి, తరుణాः చలచిత్రదర్శనాయ చిత్రాలయం గచ్చంతి. ఛాత్రాः కిమర్థం పఠంతి, ఛాత్రాः జ్ఞానార్జనాయ పఠంతి. జనాः కిమర్థం వాయువిహారం కుర్వంతి, జనాः స్వాస్థ్యరక్షణాయ వాయువిహారం కుర్వంతి. జనాः కిమర్థం భోజనం కుర్వంతి, జనాः జీవనాయ భోజనం కుర్వంతి. బాలాः కిమర్థం రోదనం కరోతి, బాలాः ఇక్కడ బాలాహ లేదు, బాలహ ఏకవచనం ఉంది. ఇక్కడ ఇవన్నీ బహువచనంలో ఉన్నాయి కనుక కుర్వంతి అని వచ్చింది. బాలహ ఏకవచనం కనుక కరోతి అని వస్తుంది. కరోతి, కురుతః, కుర్వంతి అనేవి 3 ఫార్మ్స్ అవి. బాలః కిమర్థం రోదనం కరోతి, బాలః దుగ్ధపానాయ రోదనం కరోతి. పర్యటకాः కిమర్థం ఆగచ్చంతి, పర్యటకాः భ్రమణాయ పర్యటకాः భ్రమణాయ ఆగచ్చంతి. బాలకాः కిమర్థం
कोलाहलं कुर्वन्ति बालकाः गृहगमनाय कोलाहलं कुर्वन्ति जनाः किमर्थं तत्र समवेताः सन्ति जनाः అవలోకనాయ తత్ర వస్తే ఎలా వాడతాం సార్? తత్ర సమవేతాః జనాః అవలోకనాయ తత్ర సమవేతాః సంతి. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దీని అర్థంలోకి రండి. ఈ సెంటెన్స్ అర్థం చెప్పండి. అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, కుత్ర అంటే ఎక్కడ. అత్ర తత్ర కుత్ర, ఇక్కడ అక్కడ ఎక్కడ. ఓకేనా? ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అత్ర తత్ర కుత్ర. ఇవి మనకి ఇంకా ఎత్ర కూడా ఉంది. సరే అంటే ఎక్కడైతే అని అర్థం వస్తుంది అనమాట ఇది. సో ఇవన్నీ మనకి భాషలో అవసరం పడతాయి. తత్ర సమవేతాః జనులు అక్కడ ఎందుకోసం సమావేశం అయ్యారు. జనాహ కనుక సంతి. సంతికి నాకు ఈ సంతి అనేది ఏ వచనం అండి? బహువచనం. దానికి ఏకద్వివచనాలు ఏంటి? సంతికి ధాతు ఏమిటి? అస్తి 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 సహ సంతి. అస్తి సహ సంతి. ధాతువు అస్. అస్ అనేది ధాతువు. అది గుర్తుంటే ఏకవచనం వచ్చేస్తుంది. ఎందుకంటే ధాతువుకి తింగ్ ప్రత్యయం తీ తగిలించేస్తే అస్థి వచ్చేస్తుంది. అస్ ప్లస్ తి అస్థి. ఇంకా తర్వాత సహ సంతి. యువకః కిమర్థం యోగాసనం కరోతి. యువకః ఆరోగ్యవర్ధనాయ యోగాసనం కరోతి. వండర్ఫుల్.